సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాటి వీడియోలో మనమైతే అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ గురించి ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే నేను పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ 160 లెవెల్స్లో అయితే నేను పర్చేస్ చేశాను. సో ఎందుకు పర్చేస్ చేశానంటే ఆల్రెడీ నాకు తెలుసు ఇది ఒక డిఫెన్స్ థీమ్ మీద వర్క్ అవుతుంది. అండ్ చాలా మంచి అప్డేట్స్ ఆల్రెడీ అప్పటి నుంచి వస్తూ ఉన్నాయి 1 year బ్యాక్ నుంచి. బట్ స్టాక్ అయితే కొంచెం లేట్గా రియాక్ట్ అయింది. చూసుకుంటే హెవీ కన్సాలిడేషన్ ఉంటుంది అనమాట స్టాక్. సో దాని తర్వాతే మనకు ఒక మంచి మూవ్ అనేది జనరేట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే 2024 నుంచి 2025 1 year కంప్లీట్గా ఒక జోన్లో ఉంది. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు మనకు ఒక మంచి ట్రెండింగ్ ఫేస్ అనేది స్టార్ట్ అయింది. ట్రెండింగ్ ఫేస్ అయితే ఇక్కడ నుంచి 170 నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకుంటే 340 లెవెల్స్ దాకా అయితే స్టాక్ అనేది ట్రావెల్ అయింది అనమాట. రైట్. సో ఎంత పెద్ద కన్సాలిడేషన్ వస్తే జనరల్గా అంత మంచి మూవ్ అనేది జనరేట్ అవుతుంది స్టాక్లో. గుర్తుపెట్టుకోండి ఇది. ఇట్స్ నాట్ లైక్ ఇంత కన్సాలిడేట్ అంటే ఎంత అక్యుములేషన్ ఉండొచ్చు. రైట్. సో అందుకే అంత అక్యుములేషన్ అయిన తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి స్టాక్ అనేది ఒక మంచి ర్యాలీ అయితే జనరేట్ చేస్తుంది. సో డైలీ చార్ట్లో ఒకవేళ మనం స్టాక్ని అనలైజ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఒక మంచి పివెట్ లెవెల్ పైన అయితే క్లోజ్ అయింది స్టాక్. సో అది ఏ లెవెల్ ఒకసారి క్లియర్గా మనమైతే డిస్కస్ చేద్దాం. సో లెవెల్ వచ్చేసరికి 337. సో క్లియర్గా చూసుకుంటే స్టాక్ అనేది 337 లెవెల్ పైన అయితే క్లోజింగ్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్స్ పర్సనలీ నాకు అనిపిస్తుంది 390 లెవెల్స్ మనకు కనిపించవచ్చు. ఆర్ మోర్ ప్రిసైస్లీ చూసుకుంటే మనకి 402 లెవెల్ కూడా ఒక పివెట్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇన్ కేస్ ఇక్కడ దాకా వెళ్తే దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ టార్గెట్ అపోలో మైక్రో సిస్టమ్స్కి. ఇన్ కేస్ ఇంత ఎప్పుడైనా ఒక మంచి మూవ్ అయినప్పుడు ఇలా డౌన్ ఫాల్ వస్తే మనకు ఇంకొక ఫాల్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్ అయితే కనిపించవచ్చు. సో దిస్ ఇస్ అ హెల్దీ ప్రైస్ యాక్షన్. సో హెల్దీ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? సో ఎవ్రీ రైస్ షుడ్ కాంపన్సేట్ విత్ ఎ స్మాల్ ఫాల్. ఇలా ఒక ఫాల్ వచ్చి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ దాకా మళ్ళీ ఇక్కడ కొంచెం రీటెస్ట్ చేసి ఇదే లెవెల్ని మళ్ళీ ఇలా పైకి అనేది వెళ్తే అది ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుంది. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఎప్పుడైనా ఒక స్టాక్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ మేక్ చేసుకుంటూ వెళ్తుందో అప్పుడే మనకు ఒక మంచి అప్ సైడ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. సో 400 ఈజీగా మనం ఈ స్టాక్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వచ్చే రోజుల్లో. వచ్చే రోజుల్లో అంటే ఇమీడియట్గా 1 weekలో కాదు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక మంచి పుల్ బ్యాక్ కూడా రావాలి, మళ్ళీ స్టాక్ అనేది మూవ్ అవ్వాలి కాబట్టి. సో అట్ ఎవ్రీ లెవెల్స్ యూ కెన్ అక్యుములేట్ దిస్ పర్టికులర్ స్టాక్. And target space 400 is the first target, and my long term target this particular stock is going to be 600. రైట్. 600 అయితే మనకి ఈజీగా లాంగ్ టర్మ్ లో కనిపించవచ్చు. ఒక వెరీ గుడ్ స్టాక్. చాలా మంది ఓవర్ వాల్యూడ్ అంటున్నారు. ఎస్, కొంచెం ఓవర్ వాల్యూడ్ ఉంది, బట్ పొటెన్షియల్ వైజ్ ఈ స్టాక్ అయితే క్లియర్గా కనిపిస్తుంది డిఫెన్స్ థీమ్ లో మనం ఇంక్లూడ్ చేస్తే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. టార్గెట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేస్తున్నాను, విత్ ఇన్ 2 days 3 daysలో కాదు. అండ్ ఎవరైతే ఆల్రెడీ పర్చేస్ చేశారో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. సో నా పర్సనల్ స్టాప్ లాస్ ఎక్కడ వస్తుంది? 250 బిలో. రైట్, 250 బిలో నేనైతే స్టాప్ లాస్ పెట్టుకుంటాను స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా పెద్ద స్టాప్ లాసే, ఎందుకంటే అంత లో బ్రేక్ అవుతేనే మనకు ఒక క్లియర్ డౌన్ సైడ్ అనేది కనిపించవచ్చు. ఎల్స్ యూ కెన్ కీప్ హోల్డింగ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఇదన్నమాట అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.